స్వాగతం. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన అంశాలకు సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్ తో మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీరామమూర్తి వెళ్దాము. రాజమండ్రి నుంచి పిఠాపురం పర్యటనలో వైఎస్ జగన్ పెద్దగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊసే ఎత్తలేదు. కేవలం ఒకే ఒక్క మాట మాట్లాడారు. పవన్ సినిమా స్టార్ అయితే బాబు డ్రామా నటుడు అని అన్నారు. పవన్ కంటే చంద్రబాబు బాగా నటిస్తారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే సాహసం మాత్రం జగన్ చేయలేదు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఏదైతే ప్రతిపక్ష నేత వైసీపీ జగన్ నిన్న ఏలేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కాకినాడ జిల్లాలోని ముఖ్యంగా పిఠాపురం ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. ఇక్కడ బాధితుల్ని రైతుల్ని పరామర్శించడానికి వెళ్తూ అంటే మాధవరం అలాగే నాగులపల్లి రమణయ్యపేట ఈ ప్రాంతాల్లో పర్యటించారు. కొంత ట్రాక్టర్ మీద కూడా అయితే ఇక్కడ మొత్తం పర్యటన నేపథ్యం ఆద్యంతం చూసినట్లయితే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ మీద దత్తపుత్రుడు అని ఇరుసుకుపడే జగన్ ఈ పర్యటనలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఊసెత్తని పరిస్థితే కనిపించింది. కేవలం ఒకే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పట్ల బాగా ఒక విమర్శ అయితే చేశారు. అదే స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ అయితే సినీ స్టార్ అయితే చంద్రబాబు నాయుడు డ్రామా నటుడు అంటూ ఎద్దేవా చేశారు తప్ప మరొక మాట కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నికల ముందు కానీ అంతకు ముందు నుంచి కానీ చూసినట్లయితే మొత్తం జనసేన టీడీపీ గుర్తు పెట్టుకుంటున్న వ్యవహారం మీద ఆయన ప్రతి ఎన్నికల సభలో కూడా పవన్ కళ్యాణ్నే ఎక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చే పరిస్థితి జగన్లో చూసాం. అయితే చంద్రబాబుకి దత్తపుత్రుడిగా ఉంటూ పార్టీని కేవలం చంద్రబాబు కోసమే పెట్టాడంటూ కూడా విమర్శలు చేసిన పరిస్థితి చాలా దారుణంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయన గురించి కూడా ఆ వైసీపీ నేతలు ఎందుకంటే జగనే నేరుగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నించే అట్లాగా మాట్లాడిన పరిస్థితి ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మొత్తం మారిపోయింది. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఊసెత్తని పరిస్థితి జగన్ రాజకీయాల్లో జగన్ సభల్లో చూస్తున్నాం. అయితే ఈరోజు నిన్న మొత్తం కాకినాడ జిల్లాలో మొత్తం ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఇక్కడ 70,000 మెజార్టీతో గెలిచిన పరిస్థితి. ఇక్కడ వైసీపీ మీద వంగ గీత మాజీ ఎంపీ వైసీపీ నేత పోటీ చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఇక్కడ 70,000 మెజార్టీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలిచిన అంతకు ముందు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ పిఠాపురం వస్తూ వెళ్తూ అక్కడ ప్రజలకి చాలా సాన్నిధ్యం కానీ చాలా దగ్గరగానే ఉంటున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేకించి జనసేన నాయకులు ఇక్కడ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్జీలు సేకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుందని చెప్పి ఆ వరదని ఎదుర్కోవడానికి విపత్తుని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ ఏలేరు వరదని ఒకేసారి వచ్చి ఊర్ల మీద పడకుండా నెమ్మదిగా వదులుతూ కాస్త సముద్రం మీదకి ఎలా వెళ్ళాలో ఒక ప్లానింగ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోని 10,000 క్యూసెక్కుల నీరు దాటితే ఏలూరు నుంచి ఎంత వరద వచ్చినా కానీ ఊర్ల మీదకి రావడం ఖాయం, పొలాల మీద వెళ్ళడం ఖాయం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పరిస్థితి. ఈ రోజు వచ్చిన పరిస్థితి కూడా కాదు. అయితే వచ్చిన వరదని ఏ విధంగా దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా చేయాలి అన్న విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం 3 రోజుల ముందు నుంచి కూడా జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేస్తూ ఇరిగేషన్ అధికారులతోటి కోఆర్డినేట్ చేస్తూ దాన్ని ఒక క్రమబద్ధీకరించే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే వరద రాగానే ఏలేరు ముంపు రాగానే పవన్ కళ్యాణ్
గొల్లప్రోలు వచ్చి అక్కడ ఉన్న జగన్ కాలనీని కూడా పరిశీలించారు. జగన్ కాలనీలో లోతట్టు ప్రాంతంలో ఈ కాలనీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం వల్ల ఇక్కడ ముంపుకు గురైంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు లేకుండా ఈ కాలనీలు కట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 13 లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరాన్ని 40 లక్షలకి 50 లక్షలకి కొనుగోలు చేసి ఇక్కడ 30 ఎకరాలు ఇలా ఇచ్చారని చెప్పి ఏలేరు వాగు దాటి వెళ్ళి బోటు మీద ఆయన జగనన్న కాలనీని సూచించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద కూడా ఇక్కడ జగన్ ఈ పర్యటనలో ఎలాంటి కామెంటు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఒక డ్రామా నటుడని, పవన్ కళ్యాణ్ సినీ స్టార్ అయితే ఆయనకంటే బాగా నటిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి విమర్శలు చేశారు. అయితే ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో, ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలేని అమలు చేయటం లేదు. కేవలం బుడమేరు తరహాలోనే ఏలేరు కూడా మానవ తప్పిదం వల్లే ముంపు సంభవించిందని చెప్పి జగన్ ఆరోపించిన పరిస్థితి. అయితే పథకాల విషయంలో చాలా ఎగతాళి చేస్తూ కూడా జగన్ చంద్రబాబుని చెప్పిన మీటింగుల్లో చెప్పి అమ్మఒడి పథకానికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబుని ఎగతాళి చేస్తూ పిల్లల్ని ఎదరికి రమ్మని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ విధంగా ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి, ఆధునికీకరణకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు జారీ చేసినప్పటికి కూడా ఎలాంటి పనులు చేపట్టలేదని చెప్పేసి ఇక్కడ జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం గత ప్రభుత్వంలో ఏలేరు ఆయకట్టుని కానీ, ఏలేరు ముప్పు వస్తే దాన్ని నిరోధించడానికి కానీ, లేకపోతే ఏటుకట్టుని పటిష్టం చేసే అంశంలో దీర్ఘకాలంగా ఉన్న ప్రణాళికని అమలు చేయడంలో కానీ గత 5 ఏళ్లలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి ఒక పక్కన జనసేన, టీడీపీ నాయకులు ఆరోపించిన పరిస్థితి కూడా ఉంది నిన్న. అయితే పవన్ కళ్యాణ్ గురించి కానీ అదే నియోజకవర్గంలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ఊసెత్తలేదు. అలాగే కేవలం చంద్రబాబు మీద ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల మీద జగన్ మాట్లాడడం కనిపించింది. ఇక్కడ బాధితుల్ని ఆదుకునే విషయంలో కూడా స్పష్టంగా మాట్లాడలేదని చెప్పి కూడా టీడీపీ జనసేన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎలాగైతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ మాట్లాడకపోవడం ఒక ఆశ్చర్యం, ఒక విశేషంగాని అందరూ భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. అలాగే నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ముందు ఉన్న సవాళ్లేంటి? పార్టీ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నేతల మధ్య సమన్వయం కోసం మహేష్ కుమార్ గౌడ్ ఏం చేయబోతున్నారు? నేతలు క్యాడర్ మధ్య సమన్వయం ఎలా చేస్తారు? స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారు? పీసీసీ పీఠాన్ని ఆశించిన సీనియర్